కృష్ణా జిల్లా పామరు మండలం పామరు తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో పాటు పామారు, పెనమలూరు, పెడన ఎమ్మెల్యేలు వర్లకుమార్ రాజా, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। 3 దశాబ్దాలు గడిచిన వంగవీటి మోహనరంగను తమ నాయకుడిగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు। కుల మతాలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కోసమే ఆయన పోరాడారని, అందుకే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు। ఇప్పుడు పామరు సెంటర్కి వచ్చాం, గబ్బర్ సెంటర్ అనుకుంటారు। ఈరోజు వంగవీటి మోహనరంగ గారి మన ఆరాధ్య దైవం పేద వర్గాల పెళ్లిది ఆయన విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన ఆయన కుమారుడు శ్రీ వంగవీటి రాధా గారికి శ్రీ వంగవీటి మోహనరంగ గారి కుమారులు రాధా గారు, అలాగే పడల నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి, అలాగే చెన్నపాటి శ్రీనివాస్ గారికి, శంకర్ గారికి, బ్రహ్మనాయుడు గారికి, తాడిశెట్టి నరేష్ గారికి, అలాగే ఈరోజు పెద్దమద్దాలి పామరులో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసిన ముఖ్యంగా కమిటీ వారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చరిత్ర ఉన్నంత వరకు మరిచిపోలేని వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు। తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను।